హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం హెల్తీ స్నాక్స్ ఐటెం అయితే చేయబోతున్నాం. బయట దొరికే జంక్ ఫుడ్ కన్నా ఇంట్లో చేసిన ఇలాంటి స్నాక్స్ ఐటెం పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది. అందుకే వీక్లీకి ఒక్కసారి అయినా ఇలాంటి ఫుడ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా బెటర్. ఈ వీడియోలో కనిపిస్తున్న ఆకుకూరలు అయితే చాలా పోషకాలు అయితే ఉంటాయి. మేమైతే మార్కెట్ నుంచి 6 రకాల ఆకుకూరలు తెచ్చిన తర్వాత వాటర్తో శుభ్రం చేసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మంచినీటితో శుభ్రం చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది వాము, అలాగే జీలకర్ర, గార్లిక్ పేస్ట్, ఇంకా బియ్యపిండి, శనగపిండి. బియ్యపిండి ఎందుకు వాడతారంటే క్రిస్పీగా పకోడీలు రావడానికైతే యూజ్ చేస్తారు. షాప్లో నుంచి తెచ్చుకున్న శనగపిండిని జల్లెడు పట్టి తర్వాత వచ్చిన దాన్ని పకోడీలో యూజ్ చేసుకుంటే చాలా స్మూత్గా క్రిస్పీగా అయితే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, తగినంత కారం పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న 6 రకాల ఆకుకూరలను ఇందులో వేసి బాగా మెత్తగా కలపాలి. ఆ తర్వాత గార్లిక్ పేస్టు, వాము, జీలకర్ర వేసి బియ్యపిండి, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా స్మూత్గా అయితే కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసిన తర్వాత చిన్న మంట పైన ఆయిల్ని అయితే మరిగించిన తర్వాత ఈ మనం కలుపుకున్న పకోడీని చిన్న చిన్న పీసెస్గా వేయించిన తర్వాత కొద్దిగా రోస్ట్ చేసి కడాయి నుంచి బయటకు తీసేస్తే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. చాలా అద్భుతమైన రుచికరమైన పకోడీ అయితే తయారైపోయింది. ఇది ఇంకా మీ పిల్లలకైతే చల్లారిన తర్వాత అయితే ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.